వాళ్ళకే కొన్ని మీడియాలు ఛానల్స్ కావచ్చు, అలాగే పేపర్లు కావచ్చు, న్యూస్ దీంట్లో కూడా తప్పుడుగా ఏమో జరిగిపోతుంది ఆంధ్ర ప్రజానీకానికి అని చెప్పే దాంట్లో సిద్ధాస్తుడు ఇదే కాదు, ఏదైనా తీసుకోండి. వార్తలో చెప్పారు. అలాగే అన్నదాత ఎవరిదో మన అందరికి తెలుసు. ఈటీవీలో అన్నదాతలు చెప్పడం జరిగింది. అది రామోజీరావు గారికి సంబంధించిన టీవీనే. అలాగే ఈనాడు ఈరోజు ఏం చెప్తాడు, మీ ఆస్తులన్నీ జగన్మోహన్ రెడ్డి హస్తగతం, దీన్ని రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు పెట్టుకుంటుంది, దోపిడీ జరిగిపోతుందని అసత్య ప్రచారాలు ఈరోజు ప్రజల్లో భయభ్రాంతులు గురి చేయడానికి, కేవలం ఎన్నికల్లో గెలవడానికి ఇదొక అస్త్రంగా వాడుకోవడం చాలా దురదృష్టకరం. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏది చేయాలనుకున్నా దాంట్లో నిజాయితీ ఉంటుంది, పర్ఫెక్ట్గా చేయాలి, ఏ రైతు కూడా ఇబ్బంది పోకూడదు అనే ఉద్దేశంతో ఆయన చేస్తున్న ఈ పథకాన్ని ఒక అసెంబ్లీలో వాళ్ళ సభ్యుడే సమర్థించినప్పుడు, రామోజీరావు గారికి సంబంధించిన ఈటీవీని అన్నదాతలో ఇది మంచి స్కీము పథకం అని చెప్పినప్పుడు, మరి ఈరోజు ఆ రోజు మంచిదైంది, ఈరోజు ఎందుకు అది ఇచ్చాడైంది? ఆ రోజు వీళ్ళు కనబడలేదు దాంట్లో లోపాలు, ఆ రోజు ఇలా దోచుకుంటాడనేది తెలీదా? మరి దోచుకునే పరిస్థితి అయితే దోపిడీ విధానాన్ని స్టార్ట్ చేసింది చంద్రబాబు నాయుడు గారు చేసిన 2016లో చట్టమా, యాక్ట్ నెంబర్ 10, ఆ చట్టంలో తెచ్చినావా? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసేది సర్వే చేసిన తర్వాత 2 years వరకు టైం పెడతాం అంటే ఎందుకు? ఈ 2 yearsలో మీరు విదేశాల్లో ఉన్నా, ఇంకో దగ్గర ఉన్నా తెలుసుకొని వచ్చి మీ డాక్యుమెంట్లు ప్రొడ్యూస్ చేస్తే పర్మనెంట్గా ఎక్కడ మోసం జరగకుండా ఉండడానికి, ప్రతి వాడికి సర్వహక్కులు ఉండడానికి ఉపయోగపడే ఈ స్కీమ్ను పట్టుకుని, ఈ చట్టాన్ని పట్టుకొని నువ్వు ఆన్లైన్లో ఎంఆర్ఓనో, తహసీల్దారు, ఆ కంప్యూటర్ ఆపరేటరు, ఒక నాయకుడు, ముగ్గురు ఏకమైతే ఎవరి ల్యాండ్ అయినా ఆన్లైన్లో 1Bగా ఆన్లైన్లో పెట్టచ్చు. మరి అది మోసగించదగ్గదా? మోసం చేయాలనే తపంతో చేసిందా, లేకపోతే ఈ చట్టము రైతాంగాన్ని ముంచడానికి వచ్చిందా? ప్రజల్లో బహిరంగ చర్చ పెట్టినా చంద్రబాబు నాయుడు గారు చెప్పగలరా ధైర్యంగా గుండెపై చేసుకొని? కేవలం పొలిటికల్ లైన్ కోసం తను గెలవడానికి, ప్రజల ఆస్తులు దోచుకోవడానికి, ప్రజలను మభ్యపెట్టి సర్వనాశనం చేసి తన పార్టీ వాళ్ళు, తనకు సంబంధించిన వాళ్ళు దోపిడీ వ్యవస్థకు నాంది పలికిండేది చంద్రబాబు నాయుడు గారు. దాన్ని సవరిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దీనివల్ల ప్రజానీకానికి ఉపయోగం, రైతాంగానికి ఒక భరోసా. ఎవరైనా ల్యాండ్ భూములు కొన్నా కూడా నా భూమి నన్ను ఎవరు మోసం చేయలేరు అనే ఒక నమ్మకం. అలాగే కోర్టుల చుట్టూ తిరిగేది తప్పి ఇయర్ వైజ్ అంటే 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు ఇప్పటికి కూడా కోర్టులో ఉన్న పరిస్థితి చాలా ఉంది. చాలా భూములు వాళ్ళ పిల్లలు కూడా కోర్టులో కొట్లాడడానికి వాళ్ళ ఆస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి అమ్మేవాడికి ఉండకూడదు, అలాగే కొన్నవాడికి కూడా ఈ ఇబ్బంది ఉండకూడదు అనే దాంతో ఒక మంచి చట్టాన్ని తెచ్చి ఈరోజు దీన్ని ఇంప్లిమెంట్ చేశారనే దాన్ని కూడా ఎవరైనా మేధావుల్ని, దాని చట్టాల గురించి పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళని, ఏ పార్టీకి సంబంధం లేని వాళ్ళని అడిగినా కూడా క్లారిటీగా చెప్పే పరిస్థితి ఈ చట్టంలో ఉంది. కేవలం ఈ మాటలు నమ్మి రైతాంగం మోసపోవద్దండి. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఒకప్పుడు మంచి అని చెప్పిన ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఈరోజు దీని గురించి దోపిడీ అని ఎందుకు చెప్తున్నారో ఎలక్షన్ల వల్ల మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాం. అలాగే క్రయ విక్రయాలు జరిగితే రిజిస్టర్ ఆఫీస్లో ఒరిజినల్ చీరు కేవలం జిరాక్స్లు మాత్రమే ఇస్తారు మీ చేతికి అనే ఒక బలమైన వాదనని బయటకు వదిలారు. దీని మీద మీ వివరణ? కేవలం ఇవన్నీ పుకార్లే తప్ప ఏ ఒక్కటి ఆయన చెప్పే దాంట్లో వాస్తవం ఉండదు. దాంట్లో ఒరిజినల్ చీకుండా వాళ్ళు మార్చుకోలేక ఉంటుందా? ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తారు అనుకుందాం అనేటప్పుడు రాష్ట్రంలో ఉండే భూములన్నీ తీసుకుని ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు చెప్పేది రాష్ట్ర ప్రభుత్వం తాకట్టు ఎందుకు పెడుతుంది? తాకట్టు
తాకట్టు పెట్టడానికి అవకాశాలు ఉన్నాయా? బెనిఫిషర్స్ ఇది లేకోకుండా ఊరికే తాకట్టు పెట్టేస్తాడా? అంటే రాష్ట్ర ప్రభుత్వం మీ భూములన్నీ తాకట్టు పెట్టి అప్పులు తీసుకొస్తా ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉన్నట్లుంది. ఏదో ఒక భ్రమని 11వ తారీఖు వరకు అలజడి లేపాలా, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా పడగొట్టిన అధికారంలోకి రావాలా. ఆయనకి 14 సంవత్సరాలు హిస్టరీ ఉన్న ఈయన 40 సంవత్సరాలు 45 ఏళ్ళు ఏంటది ఆయన అనుభవం ఇండస్ట్రీ. మరి ఇలా మాట్లాడడం ఎంతవరకు కరెక్టో ఒకసారి ఆయనే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది.